కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో బ్రహ్మ కమలం విరబూస్తుంది. గ్రామానికి చెందిన రైతు రాజురెడ్డి ఇంటి ఆవరణలో ఈ అరుదైన పుష్పాలు వికసించాయి. వాటిని చూసేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు. గ్రామానికి చెందిన మహిళలు ఈ పువ్వులకు పూజలు చేస్తున్నారు. ఏడాదిలో కేవలం ఒకేసారి వికసించి ఈ మొక్క కేవలం 4 గంటలే ఉండి ముడుచుకుపోతుంది. బ్రహ్మకమలం మొక్కను మహారాష్ట్ర నాసిక్లోని త్రయంబకేశ్వర్ ఆలయం నుంచి తీసుకొచ్చినట్లు యజమాని రాజురెడ్డి తెలిపారు. పుష్పానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామ శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వికసించిన పుష్పాలకు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గ్రామస్తులు నమ్ముతారని చెప్పారు రాజురెడ్డి. రాజురెడ్డి బోలం గ్రామం బాన్సువాడ మండలం. ఇది బ్రహ్మకమలం చెట్టు. ఇది 1 ఇయర్కి ఒకసారి ఓన్లీ వానాకాలంలో పూసేది ఒకటేసారి 1 ఇయర్లో. దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్ 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్ మన మహారాష్ట్ర నుంచి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర దేవస్థానం తీసుకొస్తుంది. పువ్వు పూయగానే మేమంతా దీనికి పూజ చేస్తాము. మళ్ళా దేవుని మొక్కుతాము. తీసుకుపోయి టెంపుల్ ఈశ్వర్ టెంపుల్లో ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము. ఓన్లీ 12 రాత్రి పూజ చేస్తాం. ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు, పువ్వు మూసుకపోతుంది. రాజురెడ్డి బోలం గ్రామం.